సూర్యుడు ఆరోగ్యమును, చంద్రుడు సంపదలను నొసుకును, మంగళుడు వ్యాధులను నివారించును, బుధుడు పుష్టి నొసుకును, బృహస్పతి ఆయువును వృద్ధి చేయును, శుక్రుడు భోగములను నొసుకును, శనేశ్వరుడు మృత్యువును నివారించును. 7 వారముల యొక్క ఫలములు క్రమముగా చెప్పబడినవి. ఆయా దేవతలను సంప్రీతులను చేయుట వలన ఈ ఫలములు ప్రాప్తమగును. ఇతర దేవతలకు చేయు పూజలకు ఫలమును ప్రసాదించువాడు పరమశివుడే. దేవతలను ప్రసన్నులను చేసుకొనుటకు 5 పూజా విధానములు చెప్పబడినవి. ఆయా దేవతల మంత్రములను జపించుట మొదటి పద్ధతి. వారి కొరకు హోమము చేయుట రెండవది, దానము చేయుట మూడవది, తపస్సు చేయుట నాలుగవది. ఏదైనా వేదిక మీద ప్రతిమయందు గాని, అగ్నియందు గాని, లేక బ్రాహ్మణ శరీరమందు గాని ఆరాధ్య దైవమును భావన చేసి షోడశోపచారములతో వారిని పూజించుట, ఆరాధించుట 5వ పద్ధతి. ఈ 5 పూజా పద్ధతులలో ఒకదాని తర్వాత ఒకటిగా ఉత్తరోత్తరము శ్రేష్టములు. ఒకవేళ మొదటిది లేనప్పుడు రెండవ దానిని ఆధారముగా చేసుకొనవలెను. ఇట్లే ముందుది లేనిచో తర్వాత దానిని ఆధారముగా తీసుకుని దైవ పూజను నిర్వహింపవలెను. 2 నేత్రముల మస్తకము యొక్క రోగమును, కుష్ఠువ్యాధి శాంతించుటకు సూర్యభగవానుని పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. తరువాత 1 దినము, 1 నెల, 1 సంవత్సరము లేక 3 సంవత్సరముల వరకు ఎడతెగలేకుండా సాధన చేయవలెను. దీనివలన బలమైన ప్రారబ్ధము సమకూరినచో రోగములు, వృద్ధాప్యము మొదలగునవి నశించును. ఇష్టదైవము యొక్క నామ మంత్ర జపము మొదలగు సాధనలు వారముల వలనే ఫలములు నొసుగును. రవివారమున సూర్యునకు, ఇతర దేవతలకు, బ్రాహ్మణులకు విశిష్ట వస్తువులను అర్పించవలెను. ఈ సాధన విశిష్ట ఫలము నొసుగునదగును. దీనివలన విశేషముగా పాపము నశించును. సోమవారం నాడు విద్వాంసులు సంపదల కొరకు లక్ష్మీదేవి మొదలగు దేవతలను పూజించవలెను. ధర్మపత్నితో కూడి బ్రాహ్మణులకు నీతితో వండిన అన్నమును భోజనము చేయించవలెను. మంగళవారము రోగముల శాంతి కొరకు కాళికాదేవి మొదలగు దేవతలను పూజించవలెను. పెసలు, మినుములు మొదలగు ధాన్యములతో కూడిన అన్నమును బ్రాహ్మణులకు భోజనము చేయించవలెను. బుధవారము పండితులు దధ్యోదనముతో భగవంతుడికి విష్ణుదేవుని పూజించవలెను. అట్లు చేయుటచే పుత్ర, మిత్ర, కళత్రాదులకు సదా పుష్టి చేకూరును. దీర్ఘాయువును కోరువారు గురువారము దేవతల పుష్టి కొరకు వస్త్రము, యజ్ఞోపవీతము, నీతితో చేయబడిన పాయసముతో యజనము, పూజలు చేయవలెను. భోగములను పొందుటకు శుక్రవారం నాడు ఏకాగ్ర చిత్తులై దేవతలను పూజించవలెను. బ్రాహ్మణులను తృప్తిపరచుటకు షడ్రసోపేతమైన భోజనమును పెట్టవలెను. ఇట్లే స్త్రీలను సంతోషపెట్టుటకు సుందరమైన వస్త్రాదులను ఏర్పాటు చేయవలెను. శనేశ్వరుడు అపమృత్యువును నివారించును. ఆ రోజు బుద్ధిమంతుడైన పురుషుడు రుద్రాదులను పూజించవలెను. అనగా శనివారము. తిల హోమ దానము చేత దేవతలను తృప్తిపరిచి బ్రాహ్మణులకు నువ్వులతో కూడిన భోజనము పెట్టవలెను. ఈ విధముగా దేవతలను పూజించువాడు ఆరోగ్యాది ఫలములను పొంది సుఖముగా నుండును.